శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ శివాయ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విపరీత గుణములతో కనిపించేవాడా శ్రీమాన్ మహేశ, నాయందు నీ కృపా కటాక్షములుంచుము. ఓ శంభు, చంద్రుడు తలపై గలవాడా శాంతమూర్తి గంగాధర, అమరవర అర్చిత పాదపద్మముల కలవాడా నాగేంద్రభూషణ, నగేంద్రమందుండువాడా ఈశభక్తుల ఆర్తిని హరించేవాడా, నాపై నీ కృపా కటాక్షాన్ని ఉంచము. ఓ విశ్వనాథ కరుణాకర శూల నీలకంఠ మదనాంతక విశ్వమూర్తి గౌరీపతి, నాపై నీ కృపా కటాక్షం ఉంచము అని ఇట్లా ప్రతిరోజు భక్తితో మహేశ్వరుని ప్రార్థిస్తూ సత్కథలను వినుచు చక్కగా కర్మబంధనం తెంపుకున్నది. కొంతకాలానికి ఆ స్త్రీ శరీరాన్ని వదిలి మహేశుని అనుచరులతో తీసుకుపోబడి శివమందిరమునకు చేరినది. అక్కడ దేవతలు ఉమతో పాటు మహాదేవుని సేవించుచున్నారు. గణేశ నంది భృంగి మొదలగు వారితో వీరభద్రేశ్వరాదులతో సేవించబడుచున్న గౌరీశుని, కోటి సూర్యుల సమాన కాంతి గల వారిని, త్రిలోచనుని, పంచముఖని, నీలగ్రీవుని, సదాశివుని, వామాంకమందు గౌరిని ధరించిన వారిని, విద్యుత్ చంద్రుల వంటి కాంతి గల వారిని చూసి ఆ నారి మాటిమాటికి నమస్కరించి ఆనంద అశ్రుజలము కలదై రోమహర్షంతో కూడినదై ఉండగా దయగల పార్వతీ శివులు ఆమెను సన్మానించిరి. పరమానందము ఘనమైన జ్యోతిస్సు గల శాశ్వతమైన ఆ లోకమునందు నివాసం పొంది అచలమైన ఎదురులేని సుఖాన్ని పొందినది. ఆమె ఒకసారి ఉమాదేవిని సమీపించి నమస్కరించి నా భర్త ఏ గతిని పొందెను అని అడిగినది. ఆమెతో మహాదేవి ఇట్లన్నది, దురాశయం గల నీ భర్త నరక దుఃఖమును అనుభవించి వింజలో పిశాచమయ్యను. తిరిగి ఆ స్త్రీ త్రిభువనేశ్వరురాలైన ఆ దేవిని ఏ ఉపాయంతో నా భర్త సద్గతిని పొందగలడు అని అడిగినది. దేవి, అతడు మహాపుణ్యమైన మా కథను ఎప్పుడైనా విన్నా ఆ దుర్గతిని దాటి ఈ లోకమునకు వచ్చును అని దేవి అనను. ఆ జగన్మాత గౌరి మాటలు విని ఆ స్త్రీ చేతులు జోడించి ఆ దేవిని తన భర్త పాపాన్ని శుద్ధి చేయమని ఆమె మాటిమాటికి ప్రార్థించగా పార్వతి దయగలదై తుంబురుడని గంధర్వుని పిలిచి ఇట్లు చెప్పినది, తుంబురా, నీవు పొమ్ము, నీకు మేలు కాగలదు. వింధ్యశైలానికి ఈమెతో పొమ్ము. అక్కడ ఓ పిశాచి కలడు. అతడు ఈమె భర్త. చెడుబుద్ధి కలవాడు. అతని ఎదుట పరమపుణ్యమైన మా గుణములతో కూడిన కథను చెప్పి దుర్గతి నుండి ముక్తుడైన అతన్ని శివుని సమీపమునకు తీసుకుని రమ్ము అని దేవి చెప్పగా తుంబురుడు ఆమెకు నమస్కరించి ఆమెతో కూడి వింధ్యాద్రికి వెళ్ళను. అక్కడ పెద్ద శరీరము, ఎర్రని కన్నులో పెద్ద హనువు కలిగి నవ్వుచున్న ఏడుస్తున్న గుర్రం వలె ఎగురుతున్న పిశాచం కనిపించెను. అతన్ని బలవంతంగా పట్టి తాళ్లతో కట్టి ఉంచుకొని తుంబురుడు గౌరీపతి కథను చెప్పాను. ఆ పిశాచం మహాపుణ్యమైన శివుని కథను విని పాపమంతయు పోయి 7 రోజులకు స్మృతిని పొందను. అతడి పైశాచ శరీరం వదిలి దివ్యస్వరూపం పొంది తాను కూడా పార్వతీపతి కథలో గానం చేసెను. విమానం అధిరోహించి ఆ దివ్యరూపధారి ఆ తుంబురుడు పక్కనుండగా తన భార్యతో కూడి మహేశ్వరుని గుణములను గానం చేస్తూ సనాతనమైన కైవల్య పదమునకు వెళ్ళను. సూతులిట్లనిరి, దురితమును తొలగించు ఈ పుణ్యమైన ఆఖ్యానమును చెప్పి తిని మహేశ్వరునికి ప్రీతి కూర్చున్నది నిర్మల జ్ఞాన సాధకము. ఏ మానవుడు ఈ కథను వినో చక్కగా కీర్తించనో అతడు ముక్తుడు కాగలడు. శంభుగుణములను చెప్పుట విచిత్రమైనది. పాపనాశకము, పరమానందమును కలిగించినది. భవరోగమునకు గొప్ప మందు. వివిధ భోగములను అనుభవించిన తర్వాత ముక్తుడై పరమగతికి వెళ్ళను. సూతుని వచనము, ఓ మునిసత్తములారా, మీరు మహాభాగులు, కృతార్థులు. ఎవరు ఎల్లప్పుడూ అమృతరసమైన నవమైన శంభువు కథను వినదరో వారు జీవలోకం నుండి జన్మను పొందినట్టు లెక్క. ఎవరు విశ్వనాథుని ధ్యానించెదరో వారు ధన్యులు. ఎవరి వాక్కు గుణములను స్తుతించునో, ఎవరి చెవులు కథను విననో అట్టివారే భవమును దాటగలుగురు. వివిధ గుణ విభేదై నిత్య మనస్పష్ట రూపం జగతి చ అంతర్వా సమానం మహిమ్నా స్వమహసి విహరంతం వాంగ్మనోవృత్తి దూరం పరమశివమనంతానంద సాంద్రం ప్రపంచే. వివిధ గుణభేదములతో ఎప్పుడూ రూపం స్పష్టంగా లేని తన మహిమతో జగత్తులో బయట లోపల సమానమో అట్టి తన మనసులో తిరుగుచూ వాంగ్మనోవృత్తికి దూరమైన అనంత ఆనంద సాంద్రుడైన పరమశివుని స్తుతించుచున్నాను. శ్రీ స్కాందమహాపురాణం మందు తృతీయమైన బ్రహ్మఖండంలోని బ్రహ్మోత్తర ఖండమునందు 22వ అధ్యాయం సమాప్తము. బ్రహ్మోత్తర ఖండం సమాప్తం. శ్రీ స్కాందమహాపురాణం బ్రహ్మఖండం చాతుర్మాస్య మహత్యము. చాతుర్మాస్య వ్రతమహత్యము, సంయమ నియమాలు, చాతుర్మాస్యంలో చేయు దానముల మహిమ. నారదుడు ఇట్లు చెప్పెను,
దేవాది దేవ, ఈ సమయమందు నేను శుభకారకమైన చాతుర్మాస్య వ్రతం గురించి తెలుసుకుని కోరుచున్నాను అని తన తండ్రియగు బ్రహ్మను ఒకానొక సమయమున నారదుడు ప్రశ్నించెను. కుమారుని ప్రశ్నకు సంతసించిన వాడై బ్రహ్మ ఇట్ల పలికెను: దేవర్షి, చాతుర్మాస్యం విష్ణు భగవానుని దయకు ప్రాప్తులను చేసి మోక్షం ఇచ్చినది. అంతేగాక సంసార సాగర మగ్నులైన నరులను ఉద్ధరించినట్టుది. దాన్ని స్మరించడం మాత్రం చేతనే నరులు పాపముల నుండి ముక్తులగుదురు. ఈ లోకంలో మనుష్య జన్మ బహు దుర్లభమైనది. ఉత్తమ వంశమందు పుట్టుట ఇంకనూ దుర్లభమైనది. అందులోనూ ఉత్తమ వంశమున పుట్టినను దయా స్వభావుడగుట మరింత కఠినమైనది. ఇది ఇట్లున్నప్పటికీ సుఖదాయకమైన సత్సంగమును పొందగలుగుట అతి దుర్లభము. సత్సంగం లేనిచో విష్ణుభక్తి ఉండదు, వ్రతములు ఉండవు. అట్టి ఎడ శుభప్రాప్తి దుర్లభమగను. విశేషించి చాతుర్మాస్య మందు విష్ణు భగవాన్ని అర్చించడి నరుడు ఉత్తముడుగా పరిగణించబడను. చాతుర్మాస్యములు వచ్చుటచే సమస్తమైన తీర్థ దాన పుణ్య దేవతా స్థానములో విష్ణు భగవానుని శరణు పొందుచున్నవి. చాతుర్మాస్యం నందు శ్రీహరికి నమస్కరించే వాని జన్మయే శుభమైనది. ఈ లోకంలో మనుష్య జన్మము విష్ణు భగవాన్ని భక్తి రెండూ దుర్లభమైనవే. చాతుర్మాస్యములందు నదీ స్నానం చేయి నరుడు సిద్ధిని పొందగలడు. సెలయేర్లు, తటాకములో, బావులలో స్నానం చేయువారు తమ వేల కొలది పాపాలను తక్షణమే నశింపచేసుకొనగలుగుదురు. పుష్కర క్షేత్రం, ప్రయాగ లేక ఏదో ఒక మహాతీర్థ జలమందు చాతుర్మాస్యములందు స్నానమనర్చిన వారి పుణ్యం పరిగణించుటకు అలవి కాదు. నర్మదా నది, భాస్కర క్షేత్రం, ప్రాచీన సరస్వతి నదీ సముద్ర సంగమ స్థానాలలో కనీసం ఒక్కరోజైనా చాతుర్మాస్య కాలంలో స్నానం చేసిన నరునికి లేసమాత్రమైనను పాపం మిగిలి ఉండదు. నర్మదా నది యందు ఏకాగ్రచిత్తులై చాతుర్మాస్య కాలమందు కనీసం 3 రోజుల పాటు స్నానము నడిచిన వాని పాపములు వేల కొలది ముక్కలుగా చిన్నాభిన్నమైపోవును. గోదావరి నదిలో సూర్యోదయ సమయం నందు చాతుర్మాస్య కాలము 4 నెలల్లోనూ 15 రోజుల పాటు స్నానం చేసిన వాడు తన కర్మ జనిత శరీరం పరిత్యజించి విష్ణుధామానికి చేరుకొనును. ఏ నరుడు తిలామిశ్రితము లేక ఉసిరికరసంతో కలిపిన నీటి యందు లేక బిల్వపత్ర జలమునందు చాతుర్మాస్య కాలమందు స్నానం చేయనో వాని యందు పాపం లేసమాత్రము మిగిలి ఉండదు. దేవాది దేవుడకు విష్ణు భగవాన్ని పాదాంగుష్టం నుంచి ప్రవహించు గంగానది ఎల్లప్పుడూ పాపనాశిని అని చెప్పబడను. చాతుర్మాస్య దినములందు ఆ గంగానది మహత్యం విశేషమని తెలియవలను. విష్ణు భగవాన్ని స్మరణ చేయుట చేత సహస్రముల కొలది పాపములో భస్మములైపోవును. అందువల్లనే ఆయన చరణోదకమును చాతుర్మాస్య కాలంలో శిరస్సును చల్లుకొన్న సకల శుభములు కలుగును. చాతుర్మాస్య కాలమందు మహావిష్ణువు జలమునందు నిద్రించును. అందుచే జలము విష్ణు భగవాన్ని తేజము యొక్క అంశముగా చెప్పబడుతున్నది. ఆ సమయమున ఆ జలమునందు చేయబడు స్నానము తీర్థములన్నింటికంటే హెచ్చు ఫలితం ఇవ్వగలదు. నారద, స్నానం లేని పుణ్యకార్యమయములైన శుభకర్మలు చేసిన ఎడల అవి నిష్ఫలములగును. వాని రాక్షసులు స్వీకరించి తమ్మగా చేసుకొందరు. స్నానం చేత మనుష్యుడు సత్యమును పొందగలడు. స్నానము సనాతన ధర్మముల చేత మోక్షరూప ఫలమును పొందిన మనుషుడు తిరిగి దుఃఖితుడు కాడు. స్నానేన సత్యం ఆప్నోతి స్నానం ధర్మ సనాతన ధర్మాన్ మోక్షఫలం ప్రాప్య పునర్నైవా వసీదతి. రాత్రి ఎందునో సంధ్యాకాలం నందును గ్రహణము కాని సమయంన స్నానం చేయరాదు. వేడి నీటితో స్నానం చేయరాదు. సూర్యదర్శనం చేత అన్ని కర్మలో శుద్ధి అగును అని చెప్పబడను. చాతుర్మాస్య కాలంలో విశేషించి జలశుద్ధి జరుగును. శరీరం అసమర్థమనగా స్నానం చేయుటకు వీలు కాని స్థితి యందు భస్మ స్నానం చేత ఆ శరీరం శుద్ధి అగును. మంత్ర స్నానం చేత విష్ణు భగవానుని చరణోదకం చే కనీసం నారాయణుని ముందు భాగమున కల క్షేత్ర తీర్థ నదులు మొదలగు వానిలో స్నానం చేసిన నరునికి చిత్తం శుద్ధి కలుగును. చాతుర్మాస్యమున ఈ మహత్యం ఇంకనూ అధికము. చాతుర్మాస్యమందు భగవంతుడు శయనించిన తర్వాత ప్రతిరోజు స్నానాంతరం శ్రద్ధాయుక్తుడవై చిత్తశుద్ధితో ఇతరులకు తర్పణం వదలవలను. దీనివల్ల గొప్ప ఫలప్రాప్తి కలుగును. నదుల సంగమములందు స్నానం చేసిన తర్వాత పితరులకు దేవతలకు తర్పణములు వదిలి స్మరించి తర్వాత శుభకర్మలు అనుష్ఠించవలను. ఈ గోవింద భగవానుడే దేవతలు, పితరులు, మనుషులకు తృప్తిని కలిగించువాడు. చాతుర్మాస్యం అన్ని విధములుగాను ఉత్కృష్టమైన కాలం. ఆ సమయమందు నరుడు ధర్మయుక్తుడై శ్రద్ధ స్మృతి చేత పవిత్రుడై సమస్త కర్మలను అనుష్ఠింపచేయవలను. సత్సంగము, బ్రాహ్మణ భక్తి, గురుదేవ అగ్నితర్పణములు, గోదానము, వేదపాఠము, సత్కర్మలు, సత్యభాషణము, గోభక్తి, దానము చేయుట యందు ప్రీతి ఇవన్నీ నిరంతర ధర్మ సాధనములు. సత్సంగో ద్విజభక్తిశ్చ గురుదేవాగ్ని తర్పణం గోప్రదానం వేదపాఠ సత్క్రియా సత్యభాషణం గోభక్తిర్దాన భక్తిశ్చ సదా ధర్మస్య సాధనం.
విష్ణు భగవానుడు శయనించిన తర్వాత చెప్పబడిన ధర్మములు సాధించుట, నియమమును పాటించుట చేత కూడా గొప్ప ఫలం కలిగించినవి అగుచున్నవి. 2 ఘడియల పాటైనను విష్ణు భగవాన్ని ధ్యానం చేత, ఆ నిరంజన పరమేశ్వర సేవల చేత 100 జన్మలలో ఆర్జించిన పాపం భస్మం కాగలదు. మనుషుడు చాతుర్మాస్యంలో భక్తిపూర్వకంగా యోగాభ్యాసమందు తత్పరుడు కాని ఎడల నిస్సందేహంగా అతడి చేతుల్లో నుంచి అమృతం పడిపోయినట్లే. జ్ఞాని అయిన మనుషుడు సదా మనసును సంయమంలో ఉంచుకొని ప్రయత్నం చేయవలెను. ఎందుకంటే మనసు వశమునందు ఉండుట చేతనే జ్ఞానప్రాప్తి సంపూర్ణంగా జరగగలదు. ఈ విషయం నిశ్చయంగా చెప్పదగినది. అందుచేత ఓర్పు ద్వారా మనసును వశమునందు ఉంచుకొనుట ఆవశ్యకం. సత్యం ఒక్కటే పరమధర్మం, సత్యం ఒక్కటే పరమ తపస్సు, కేవలం సత్యం ఒక్కటే పరమజ్ఞానం. ఇంకనూ సత్యం నందే ధర్మ ప్రతిష్ఠ జరగగలదు. అహింసా ధర్మమునకు మూలము. అందుచేత అహింసను మనోవాక్కర్మల ద్వారా ఆచరణనందు ఉంచుకొనవలను. సత్యమేకం పరో ధర్మ, సత్యమేకం పరం తపః, సత్యమేకం పరం జ్ఞానం, సత్యే ధర్మ ప్రతిష్ఠిత. ధర్మమూలం అహింసాశ్చ మనసాంశ చింతయన్ కర్మణాన తథా వాచ తత ఏతాం సమాచరేత్. పరుల ధనం అపహరించుట, దొంగతనం చేయట మొదలగు పాపకర్మములు ఎల్లప్పుడూ నరులకు వర్జనీయములు. చాతుర్మాస్యమునందు ఈ ధర్మములను విశేషంగా రక్షించవలను. బ్రాహ్మణ దైవతములకు తన సంపత్తిని త్యాగం చేయవలను. జ్ఞానులైన పురుషులు చేయతగని కర్మలను ఆచరించుట ఎల్లప్పుడూ త్యజించవలను. నారద, సమస్త కార్యములందు నిష్కామభావం చేత ప్రవృత్తుడై ఉండవాడు అహంభావం లేకుండా ఉండగా జ్ఞానం యొక్క నేత్రముల నుంచి చూచినట్టు పురుషుడే మహాజ్ఞాని, యోగి అగును. మనిషిని అహంకారమే శరీరానికి విషం వంటిది. అందుచేత నిరంతరం అహంకారం త్యజించవలను. మనుషుడు కోరికలను త్యజించడం ద్వారా క్రోధ లోధములను జయించవచ్చును. అట్టి మనుషుని యొక్క వేలకొలది పాపములు శరీరం నుంచి వెలువడి వేలకొలది ముక్కలుగా నశించిపోవును. శాంతి ద్వారా మోహమును మనసును జయించి విచారణ ద్వారా శాంతిభావం తనది చేసుకొనవలను. సంతోషం చేత కూడా శాంతి జనింపగలదు. ఎవడు తన మృదుత్వమును సరళం ద్వారా ఈర్ష్యభావం అణచివేయనో అతడే ముని. చాతుర్మాస్యమందు జీవదయ అన్నది ప్రత్యేక ధర్మం. ప్రాణులకు హాని కలిగించడం ఎన్నడూ ధర్మంగా పరిగణింపబడదు. ఆ కారణం చేత ఎల్లప్పుడూ అన్ని మాసం నందు భూతహాని పరిత్యజించవలను. మనీషులైన పురుషులు ఈ భూతహాని సహస్రములైన పాపములకు మూల కారణమని చెబుతున్నారు. ఆ హేతువు చేత మనుషుడు ఎల్లప్పుడూ ప్రయత్నం చేత ప్రాణులేడ దయ చూపవలను. అన్ని ప్రాణుల హృదయములందును విష్ణు భగవానుడు సదా నివసించి ఉండను. ఆ ప్రాణులకు ద్రోహం తలపెట్టిన వాడు దాని ద్వారానే భగవానుని తిరస్కరించినట్లు అగును. ఏ ధర్మం నందు దయలేదో అది ద్వేషితమని చెప్పబడను. దయలేక జ్ఞానమే లేదు. అందుచేత అన్ని ప్రాణుల ఏడ ఆత్మభావం కలిగి ఉండి అన్నింటిపై దయ కలిగి ఉండటయే సనాతన ధర్మం. అది నరులందరి చేత ఎల్లప్పుడూ అనుసరింపయోగ్యమైనది. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.